హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు భరద్వాజ్ సార్, హోమియోపతి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జనరల్‌గా మన బాడీలో బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా లేదు అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? బ్లడ్ ఫ్లో లేదు అనేది చాలా వేగ్ టర్మ్ అండి. ఎందుకంటే మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్‌కి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఆ బ్లడ్‌లో ఏమేమి సప్లై అవుతాయి మనకు విటమిన్స్, మినరల్స్, ఆక్సిజన్, కార్బోహైడ్రేట్ అన్నీ సప్లై అవుతాయి. ఫైటోకెమికల్స్, అన్నీ ఒక పార్ట్‌కి సప్లై చేస్తాయి. సప్లై చేసిన తర్వాత ఆ పార్ట్ మొత్తం యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకొని వేస్ట్ మెటీరియల్ వదిలేస్తుంది. ఆ వేస్ట్ మెటీరియల్‌ని కూడా మనము రక్తం ద్వారా బయటికి తీసుకొని వస్తాం. అంటే ప్రతి ఒక్క పార్ట్‌కి బ్లడ్ సప్లై ఉంటుంది. వీనస్ డ్రైనేజ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఎలా గుర్తుపడతామంటే ఏ పార్ట్‌కు తగ్గింది అనే దాన్ని బట్టి గుర్తుపడతామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్‌లో బ్లడ్ సప్లై తగ్గిపోయింది. దాన్ని మనం ఏమంటామంటే స్ట్రోక్, పెరాలిసిస్ అంటామన్నమాట. హార్ట్‌లో బ్లడ్ సప్లై తగ్గిపోయింది. దాన్ని ఏమంటామంటే హార్ట్ అటాక్ అంటామన్నమాట. కొంతమంది మగవాళ్ళకి సడన్‌గా ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. దాంట్లో ఏంటి అంటే వాళ్ళ పినైల్ ఏరియా అంటే వాళ్ళ పెన్నీస్‌లో బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోయిందనమాట. సో, మనము ఈ లక్షణాలు అనేవి ఏ పార్ట్‌కు బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది అనే దాన్ని బట్టి ఉంటుందనమాట. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ, లేకపోతే హార్ట్ అటాక్స్ గానీ, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న మగవాళ్ళకి గానీ చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వీటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనము హోమియోపతి ద్వారా పొందొచ్చు. సార్, చాలా మందికి చేతులు, కాళ్ళు చల్ల చల్లగా ఉంటుంటాయి. బాడీ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా చల్లగా ఉంటారు వాళ్ళు. సో, ముఖ్యంగా ఇది ఏ సమస్యకు కారణం అంటారు? రైట్. సో, మామూలుగా కొంతమందిలో చూస్తామండి. ఎస్పెషల్లీ విమెన్‌లో చూస్తుంటాము. ఒళ్ళు చల్లగా ఉండడము, కాళ్ళు చల్లగా ఉండడము, చేతులు చల్లగా ఉండడము. ఫస్ట్ మీకు ఇన్ని రోజులు బానే ఉన్నారు. సడెన్‌గా చల్లదనం పెరిగింది. మీరు కొంచెం ఏసీ ఏసినా తట్టుకోలేకపోతున్నారు. బరువు పెరుగుతున్నారు. మోషన్ అనేది టైట్‌గా వస్తుంది. అంటే ఫ్రీగా కావట్లేదు. కాన్‌స్టిపేషన్ లాగుంది. బాగా లేజీనెస్ అనిపిస్తుంది. అంటే మీరు ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది హైపోథైరాయిడిజం అంటామనమాట. మనకు కావాల్సిన దానికంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ అంటాం కదా! కావాల్సిన దానికంటే తక్కువ T3, T4 గాని రిలీజ్ అయితే ఫస్ట్ సింప్టమ్ అనమాట. మనము హషిమోటోస్ హైపోథైరాయిడ్ అంటాం దీన్ని. ఈ హషిమోటోస్ హైపోథైరాయిడ్‌కి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. మీరు అలోపతిలాగా పర్మనెంట్‌గా దానికి అడిక్ట్ అయిపోవడము, అవి లేకుంటే బతకలేకపోవడం ఇలా కాకుండా హోమియోపతి మెడిసిన్ కొన్ని రోజులు తీసుకుంటే మీ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే చనిపోయిందో దాన్ని కంప్లీట్‌గా రికవర్ చేసి మీకు మెడిసిన్ పైన డిపెండెన్సీ లేకుండానే మీ బాడీ పైన మీరు డిపెండ్ అయ్యేటట్లు హోమియోపతి డెఫినెట్‌గా చేస్తుంది. ఇది ఎంత సక్సెస్ రేట్ ఉంటుందంటే మోర్ దాన్ 95%. 100 కేసెస్ గాని వస్తే 95 కేసెస్ దీంట్లో కంప్లీట్‌గా సక్సెస్ అయ్యి చాలామంది పేషెంట్స్ వేరే టాబ్లెట్స్ అన్నీ మానేసి న్యాచురల్‌గా వాళ్ళ థైరాయిడ్ ఫంక్షన్‌ని వాళ్ళు హోమియోపతి ద్వారా తెచ్చుకోగలరు. సార్, జనరల్‌గా చాలా మందికి తరచుగా చూస్తుంటాం. కొంతమందికి నీలిరంగు నరాలనేవి కనిపిస్తూ ఉంటాయి. అది ప్రమాదకరం అంటారా అలా కనిపించడం? రైట్. నీలిరంగు నరాలు కనిపించినంత మాత్రమే ప్రమాదం అని కాదండి. కొంతమంది న్యాచురల్‌గా సన్నగా ఉంటారు. ఫ్యాట్ తక్కువ ఉంటది. వాళ్ళకి కొద్దిగా బాగా కనిపిస్తాయి. కొంతమంది బాగా ఫెయిర్‌గా ఉంటారు. వాళ్ళకి నరాలు కూడా చాలా కనిపిస్తాయి. ఇది న్యాచురల్. దీనివల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. నీలిరంగు నరాలు కనపడడం వల్ల ప్రాబ్లమ్ ఎప్పుడొస్తుంది అంటామంటే దాన్ని మనం వెరికోజ్ వెయిన్స్ అంటాం. వెరికోజ్ వెయిన్స్ అనేవి ఎక్కడుంటాయంటే మన తొడల దగ్గర కాలు గానీ, ఈ మీడియల్ సైడ్ లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ రావడము, ఇక్కడ నరాలన్నీ పెద్దగా అయిపోవడము, అక్కడి నుంచి అక్కడంతా నల్లగా అయిపోవడము, టార్చువస్ అంటాం. అంటే మడతలు మడతలు పడిపోవడము, ఎక్కువ బ్లడ్ ఫ్లో రావడము, కాళ్ళన్నీ నొప్పి రావడము, అక్కడి నుంచి అల్సర్స్ ఫార్మ్ కావడం. అంటే స్కిన్ చిట్లిపోయి మన పుండ్లులాగా ఫార్మ్ కావడము, ఇవన్నీ డేంజరస్ అనమాట. దీన్ని మనము వెరికోజ్ వెయిన్స్ అంటాము. వెరికోజ్ వెయిన్స్‌కి అలోపతిలో ట్రీట్మెంటే లేదు. ట్రీట్మెంట్ ఉన్నా కూడా సర్జరీ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది. బట్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా, ఈ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న అంటే జస్ట్ ఊరికే నరాలు కనిపిస్తున్నాయి. సెకండ్ స్టేజ్ దాంట్లోంచి పస్సు బయటకొస్తుంది. థర్డ్ స్టేజ్ అక్కడ అల్సర్స్ ఉన్నాయి. ఫోర్త్ స్టేజ్ గ్యాంగ్రీన్ ఫార్మ్ అయింది. అంటే కాలు చనిపోవడం మొదలుపెట్టింది. అన్ని స్టేజెస్‌లో కూడా హోమియోపతి ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేద, యునాని, సిద్ధాకి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. జీరో సైడ్ ఎఫెక్ట్స్. మెడిసిన్స్ కూడా తీసుకోవడం ఈజీ. పథ్యాలు గానీ ఏమీ లేకుండా హోమియోపతిలో ఈ వెరికోజ్ వెయిన్స్‌ని చాలా ఎక్సలెంట్‌గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సార్, చాలా రేర్ కేస్‌లో వింటుంటాం. బ్లడ్ అనేది చాలా మందంగా ఉంది, మందంగా అవుతుంది అని. అంటే ఏంటి అసలు బ్లడ్ మందం అవ్వడం అంటే అసలు దానికి అర్థం ఏంటి? రైట్. బ్లడ్ మందం కావడం అంటే అండి బేసిక్‌గా మనకు అన్ని పార్ట్స్‌కి బ్లడ్ సప్లై కావాలి అంటే బాగా లూజ్‌గా ఉండాలి బ్లడ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ లూజ్‌గా ఉందనుకోండి ఉన్నదానికంటే బ్లడ్‌కు స్పెసిఫిక్ టైమ్ ఉంటుందనమాట. ఆ టైం లోపల క్లాట్ అయిపోతుంది.
దానికంటే తక్కువ క్లాట్ అయితే ఏంటంటే బ్లీడింగ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ డెంగ్యూ ఫీవర్స్ అంటాం చూసారా? డెంగ్యూ ఫీవర్స్‌లో ఏమవుతుంది? ఈ ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోయి బ్లడ్ అనేది బయటకి పలచబడి బయటకొచ్చేస్తుంటుందనమాట. కొన్ని కొన్ని కండిషన్స్‌లో మనకు బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఎక్కువ ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళకేంటంటే బ్లడ్ అనేది చిక్కబడిపోతుంది. ఎప్పుడైతే చిక్కగా అయిపోతుందో బ్రెయిన్‌లో స్ట్రోక్స్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్‌కి గూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, మనకు మంచి ఏదైతే బ్లడ్ థిన్ అయిపోయినా గూడా, ఏదైతే బ్లడ్ థిక్ అయిపోయినా గూడా దాన్ని నార్మల్ తీసుకొని రావడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో, సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ద్వారా మనము బ్లడ్‌ని నార్మల్‌గా తెచ్చుకోవచ్చు హోమియోపతి ద్వారా. సరే, చాలా వరకి రక్తహీనత మనలో ఉందని మనం ఎలా గుర్తించొచ్చు అంటారు? రైట్. రక్తహీనత అనేది మనం అనీమియా అంటామండి. అనీమియాని ఎలా గుర్తుపెడతామంటే ఫస్ట్ స్క్లీరా కళ్ళు ఎలా ఉన్నాయి? బాగా పాలిపోయి ఉన్నాయా? మనము నోరు చూస్తామన్నమాట. బకల్ మ్యూకోజా చూస్తాం. అక్కడ రెడ్‌గుందా? వైట్‌గుందా? గోర్లు చూస్తామన్నమాట. గోర్లేమన్నా రెడ్‌గున్నాయా? నార్మల్‌గా రెడ్‌గున్నాయా? చాలా వైట్‌గున్నాయా? ఇవన్నీ మనం సైన్స్ అంటామన్నమాట. మనం చూసి చెప్పేవి. పేషెంట్ ఏం చెప్తారంటే, "సార్ నాకు 24 గంటలు నిద్రపోవాలనిపిస్తుంది. చాలా డల్‌గా అనిపిస్తుంది. చాలా వీక్‌గా అనిపిస్తుంది. అసలు లేసి తిరగలేకపోతున్నాను. ముందులాగా పని చేసుకోలేకపోతున్నాను." అంతకంటే పాటు మొన్ననే నాకొక చిన్న బాబు కేస్ వచ్చిందనమాట. బాబుకు 1 ఇయర్ 3 మంత్స్. ఎవ్రీ టైమ్ హాస్పిటల్ పోవడం, అడ్మిట్ కావడం, హాస్పిటల్ పోవడం, అడ్మిట్ కావడం. ఫైనల్‌గా చెక్ చేస్తే ఏంటంటే బ్లడ్ అనేది 7 ఉందనమాట. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రావడము, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కామన్‌గా మనం అనీమియాలో చూస్తుంటాం. ఏ కండిషన్ అయినా కూడా అనీమియాకి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ నార్మల్‌గా బ్లడ్ తెచ్చుకొని, ఈ బ్లడ్ ఇలా తగ్గిపోవడానికి వందల రీజన్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ అలోపతి ట్రీట్ చేయలేరు. బట్ హోమియోపతి ట్రీట్ చేయగలదు. మీకు ఏం చేసినా కూడా బ్లడ్ పెరగట్లేదు, న్యాచురల్‌గా బ్లడ్ పెరగాలి అంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్‌గా మీకు మంచి బ్లడ్ అనేది అంటే హెచ్‌బీ పర్సెంటేజ్ అంటామనమాట. అది ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సార్, బ్లడ్ ఫ్లో పెరగడానికైనా, బ్లడ్ పర్సెంటేజ్ పెరగడానికైనా మనం రోజువారీ అలవాట్లలో ఏవి మంచివంటారు? రైట్. మనకు మంచి అలవాట్లు అంటే ఏంటంటే ఫస్ట్ కెమికల్స్‌కు దూరంగా ఉండడం. వీలైనంత వరకు కెమికల్స్ తక్కువగా వాడడం. మేకప్‌లు తక్కువ వాడడం. సో, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ తీసుకోవడం. ఏదైతే కెమికల్స్ కలిపి తీసుకుంటున్నామో వాటికి దూరంగా ఉండడం అనేది ఫస్ట్ చేయాల్సిన పననమాట. దాని తర్వాత మనకు బ్లడ్ బాగుండాలి అంటే బాగా ఆకుకూరలు తీసుకోవాలి, కాయగూరలు తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్ తీసుకోవాలి, మీట్ తీసుకోవాలి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇవి బాగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్‌కి దూరంగా ఉండాలి. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గనక దూరంగా ఉంటే బ్లడ్ అనేది తప్పకుండా పెరుగుతుంది. మంచి బ్లడ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్లడ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో మనకేంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని కొన్ని డిసీజెస్‌కి అలోపతిలో కూడా మెడిసిన్ లేదనమాట. అవి రేర్ డిసీజెస్ కిందకొస్తాయి. ఆ రేర్ డిసీజెస్‌ని కూడా హోమియోపతిలో మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే హోమియోపతిని మనం మెడిసిన్ ఇచ్చేటప్పుడు సిమ్టమాటిక్ బేసిస్ పైన ఇస్తాం తప్పితే డిసీజ్ బేస్ పైన ఇవ్వం. ప్రపంచంలో ఏ రేర్ డిసీజ్ అయినా దానికి సిమ్టమ్ ఉంటుంది. ఆ సిమ్టమ్‌ని మనం పట్టుకొని మెడిసిన్ ఇస్తాం కాబట్టి హోమియోపతిలో అన్ని రేర్ బ్లడ్ డిజార్డర్స్‌కి మంచి మెడిసిన్ అనేది ఉంటుంది.